చూస్తున్నాం. వైఎస్ షర్మిల చలో సెక్రటేరియట్కు పిలుపునివ్వడంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిలను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. షర్మిల ఉన్న ఆంధ్ర భవన్ను వందలాది పోలీసులు చుట్టుముట్టారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. రాత్రి నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. కుమారుడు వివాహం తర్వాత గన్నవరం చేరుకున్నారు షర్మిల. ఆమెను పోలీసులు వెంబడిస్తూనే ఉన్నారు. హౌస్ అరెస్టు చేస్తారని గ్రహించి కేవీపీ ఇంటికి వెళ్లకుండా రాత్రంతా ఆంధ్రరత్న భవన్లోనే నిద్రించారు షర్మిల. మెగా డిఎస్సి వేస్తామని జగన్ సర్కార్ మోసం చేసిందంటూ షర్మిల ఆందోళన చేపట్టింది. ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఆందోళనలు చేస్తున్నారు. ఏపీలో మెగా డిఎస్సి నిర్వహించాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు షర్మిల చలో సెక్రటేరియట్కు పిలుపునివ్వడంతో విజయవాడలో టెన్షన్ కొనసాగుతోంది. ఏ క్షణమైనా షర్మిలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నిన్న షర్మిల రాత్రంతా కూడా ఆంధ్రరత్న భవన్లోనే నిద్రించారు. ప్రస్తుతం ఆమె బయటకు రాకుండా ఆంధ్రరత్న భవన్ చుట్టూ కూడా వందలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ క్రియేట్ అవుతున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారు? షర్మిలను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది? ఎస్ రామదాస్, పూర్తిగా ఉదయం నుంచి కూడా ఆంధ్రరత్న భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగ సమస్య మెగా డిఎస్సికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పిలిపించింది చలో సెక్రటరీ. ఈ కార్యక్రమంలో షర్మిల పాల్గొబోతున్నారు. షర్మిలతో పాటు యూత్ కాంగ్రెస్, ఎన్ఐసీకి సంబంధించిన నేతలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో హైలైట్ పోలీస్ శాఖ విజయవాడ హైలైట్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరు రాకుండా అన్ని చోట్ల కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పరిస్థితి. అయితే అందరినీ దాటుకుని నిన్న రాత్రికి షర్మిల ఇక్కడికి వచ్చారు. అసలు బెంగళూరు నుంచి వచ్చిన షర్మిల నవ్వటల్లో రాత్రి బస్ చేయాల్సి ఉంది. అయితే నవ్వటల్ దగ్గర పూర్తిగా పోలీసులు మోహరించడంతో షర్మిలను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో షర్మిల అక్కడి నుంచి కేవీపీ రామచంద్రరావుకు సంబంధించి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నించారు. అక్కడ కూడా భారీగా పోలీసులు ఉండడంతో అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం ఆంధ్ర రాష్ట్ర భవన్కి ఇక్కడికి వచ్చారు. నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇక్కడే ఆవిడ ఆంధ్ర రాష్ట్ర భవన్లోనే ఆవిడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు షర్మిల ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్ రుద్రరాజు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు మస్తాన్ వల్లి కానీ, ఇతర పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఇక్కడ చేరుకున్నారు. రాత్రి నుంచి కూడా అంతా ఇక్కడ బస్ చేసిన పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా కొంతమంది అరెస్టులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారో ఆ రోడ్లన్నీ కూడా పోలీసులు బ్లాక్ చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వివిధ పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సిటీలో 144 సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఎవరిని కూడా ఎటువంటి నిరసనలకి అనుమతి లేదు. కాబట్టి ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామని, కఠినమైన కేసులు పెడతామని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. అయితే హెచ్చరికలన్నింటినీ కూడా దాటుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆంధ్రరత్న భవన్కి చేరుకున్నారు. అంతా కూడా రాత్రి నుంచి ఉన్న వాళ్ళతో పాటు ఉదయం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ చేరుకున్నారు. అయితే ఎప్పుడైతే కొంతమందిని అరెస్ట్ చేస్తారో షర్మిల ఇక్కడే నిరసన దీక్ష దిగబోతుంది. ఎందుకంటే గేటు అవతల భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు 800 మంది పోలీసులు కాంగ్రెస్ కార్యాలయాన్ని చుట్టుముట్టున్నారు. ఎవరు బయటకు వచ్చిన అరెస్ట్ చేస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఆవిడ 10 గంటలకి నిరసన తెలియజేస్తుంది. మనం చూస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీ గేటు ముందే బైఠాయించి కూర్చున్నారు. ఇక్కడే నిరసన తెలియజేస్తారు. నిరసన తెలియజేసిన తర్వాత వాళ్ళంతా కూడా సెక్రటరీకి వెళ్తాము, చలో సెక్రటరీ ఖచ్చితంగా నిర్వహించి తీర్తామని ఇప్పటికే చెప్పారు. తులసిరెడ్డి, అదే రుద్రరాజు, ఇతర నేతలు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ షర్మిల ఒక ట్వీట్ చేశారు, ఎవరినైనా అరెస్ట్ చేస్తే నేనే రోడ్డు మీద కూర్చుంటాను ఖచ్చితంగా అని చెప్పడంతో బేషరతుగా వాళ్ళందరినీ విడుదల చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పోలీసులు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఉత్తిత్తు వాగ్దానాలు, జగనన్న హామీలు, నిరుద్యోగులు శాపాలంటూ ఫ్లెక్సీలు పెట్టుకొని, బోర్డులు పట్టుకొని వీళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో షర్మిల ఇక్కడికి రాబోతుంది. ఇక్కడ నిరసన దీక్షలో షర్మిల కూర్చొని మాట్లాడతారు. ఇక్కడి నుంచి మాట్లాడిన తర్వాత, మీడియాతో మాట్లాడిన తర్వాత ఒక అరగంట సేపు ఇక్కడ ఆందోళన ధర్నా చేసిన తర్వాత ఇక్కడి నుంచి చలో సెక్రటరీకి వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవిడ ఛాంబర్లో ప్రస్తుతం ఉంది. ముఖ్య నేతలతో ఆవిడ చర్చిస్తున్నారు ఎటువంటి కార్యాచరణకు వెళ్ళాలి. ఇప్పటికే రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఎక్కడికి పంపించాలి, ఏ విధంగా సెక్రటరీకి వెళ్ళాలనేది అయితే ఆలోచిస్తున్నారు. అయితే గుంటూరుకు సంబంధించి అక్కడ ఎస్పీ ఒక ఆదేశాలు ఇచ్చారు, చలో సెక్రటరీకి అనుమతి ఇచ్చారు. అయితే షర్మిల మాత్రం ఒకరే కారులో వచ్చి సంబంధించిన సిఎస్కి వినతి పత్రం ఇచ్చి మళ్ళీ తిరిగి కారులో వెనక్కి రావాలి, దానికి మాత్రం అనుమతిస్తాం, పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్ కానీ పెద్ద ఎత్తున కార్యకర్తలకు మాత్రం అనుమతి లేదంటూ గుంటూరు ఎస్పీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే విజయవాడ కమిషనరేట్ లో మాత్రం ఎవరు కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు ఎవరిని కూడా ఇక్కడ రావద్దు అని చెప్పి ఇప్పటికే బయటకు వచ్చే అవకాశం ఉందా? చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. మరి కొద్దిసేపట్లో సెక్రటేరియట్ కార్యకలాపాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరి షర్మిల సెక్రటేరియట్ కు వెళ్ళబోతున్నారా? ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి అక్కడ?
ఎస్ రామదాస్ పూర్తిగా కొద్దిసేపటి క్రితమే రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. పూర్తిగా అన్ని చోట్ల కూడా అరెస్టులు పెట్టారు, నోటీసులు ఇస్తున్నారు, కేసులు పెడతామంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆందోళన చేసి తిరుగుతుందని చెప్పారు. అయితే 10 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిల బయలుదేరి చలో సెక్రటరీకి వెళ్లాల్సి ఉంది. అయితే ప్రస్తుతం గేట్లన్నీ కూడా పోలీసులు క్లోజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే రోడ్లన్నీ బ్లాక్ చేశారు. షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నారు. ఆవిడ బయటకు వచ్చి మనం చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ లోనే ఆవిడ దీక్ష కూర్చోబోతున్నారు. గంట సేపు ఒక ఆందోళన కార్యక్రమానికి ఇక్కడ దీక్షకు దిగుతారు. గంట తరువాత ఇక్కడి నుంచి సెలో సెక్రటరీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా సెక్రటరీకి వెళ్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. షర్మిల కూడా వాళ్ళతో చర్చించారు ముందు, ఎందుకంటే పోలీసులు ముందు భారీగా మోహరించున్నారు కాబట్టి వాళ్ళు దాటుకుని వెళ్ళడం కొంచెం ఇబ్బంది. కాబట్టి ముందు ఇక్కడ మీడియాతో అసెండ్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాతే ఆవిడ చలో సెక్రటరీకి వెళ్తారు. కానీ ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు ఇచ్చినా, ఎన్ని బార్గెట్లు పెట్టినా, పోలీసులు ఎంత నిర్బంధం పెట్టినా ఖచ్చితంగా నేను చలో సెక్రటరీకి వెళ్ళి తీరుతామంటూ కూడా ఆవిడ చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఆవిడ చాంబర్ నుంచి బయటికి రాబోతున్నారు. మనం చూస్తున్న ప్లేస్ లోనే దీక్ష శిబిరం ఉంది. ఈ దీక్షలో పాల్గొన్న తర్వాత ఆవిడ చలో సెక్రటరీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వివిధ చోట్ల ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతున్నాం. రోడ్లు మనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నాం, కానీ రోడ్లకి ఇరువైపులా అటు ఏలూరు రెడ్డి కానీ ఇటు బీసెంట్ రోడ్ కానీ పూర్తిగా బ్లాక్ అయ్యి ఉన్న పరిస్థితి. అన్ని చోట్ల పోలీసులు భారీగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. షర్మిల మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడిన అక్కడ ఎవరైనా ముఖ్య నాయకులు ఉన్నారా? ప్రస్తుతం మీరున్న చోట పెద్ద ఎత్తున హడావుడి కనిపిస్తోంది, పెద్ద ఎత్తున కార్యకర్తల ఆందోళన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎవరైనా ముఖ్య నాయకులు ఉంటే మాట్లాడించే ప్రయత్నం చేయండి. అలాగే విజయవాడకు వేరే పట్టణాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఉందా మీ దగ్గర? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి మొత్తం మేజర్ నాయకులంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. నిన్న షర్మిల మాట్లాడిన ఆడియో కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులతోటి షర్మిల ఆడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. దీంట్లో చాలా క్లారిటీగా ఆవిడ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి యాస్పిరెంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దాదాపు 1528 అప్లికేషన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యాస్పిరెంట్స్ వచ్చాయి. అయితే వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చడానికి ఒకటే క్రైటీరియా నేను తీసుకుంటున్నాను. ఈ క్రైటీరియా ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమం ఇచ్చిందో చలో సెక్రటరీ, ఈ కార్యక్రమంలో పూర్తిగా మీరు పాల్గొనాలి, మీ బలబలాన్ని ఇప్పుడే నిరూపించాలి. ఖచ్చితంగా దీన్ని చూసిన తర్వాతే నేను అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆవిడ చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా షర్మిలతో భేటీ అయ్యారు. లోపల ప్రస్తుతానికి ఉన్న కింద కేడర్ అంతా కూడా ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే షర్మిల ఇక్కడ రాబోతున్న పరిస్థితి కూడా ఉంది. ఇందాక మనం కొద్దిసేపటి క్రితం చాలా మంది లీడర్స్ తో మాట్లాడడం, మేజర్ నాయకులంతా కూడా లోపల ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని ఛానల్స్ ఇప్పటికే లైవ్లు నడుస్తున్న నేపథ్యం కూడా ఉంది. మొత్తం అంతా అన్ని ఛానల్స్ లైవ్లతో పాటు యాప్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. ఎందుకంటే మినిట్ టు మినిట్ నిన్న రాత్రి నుంచి కూడా మనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాం. మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది అనేది ఆర్టీవీ లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పటికే మొత్తం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చేరుకున్నారు. వీళ్ళంతా కూడా సెక్రటరీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లోనే వీళ్ళంతా సెక్రటరీకి వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యం ఉంది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి నేతలకు సంబంధించి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడే వీళ్ళంతా ఉన్న పరిస్థితి అన్న ఏం చెప్తారంటే ఇప్పటికే మొత్తం అరెస్టులు చేశారు, పోలీసులు భారీగా మోహరించున్నారు, ఎలా చూస్తారు? ఈ రోజున ఇది ప్రజాస్వామ్య బద్ధంగా చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరిని అరెస్ట్ చేసి బయట ఎంతో ప్రివెంట్ చేస్తున్నారు. ఈ ఓన్లీ ఇది ప్రతి సంవత్సరం జగన్ క్యాలెండర్ని కప్పిపుచ్చడానికి డిఎస్సి కావాలని చెప్పి నిన్న కోర్టు కూడా ముట్టికేస్తే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి కోసం ఈ రోజున ఎంతో భారీ షర్మిల గారి నాయకత్వంలో అంతా ప్రివెంట్ చేసేసి ఎవరి కార్యకర్తలు అక్కడ అడ్డు పెడుతుంది. ప్రజాస్వామ్యంగా బద్ధంగా కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా సరే పోలీసు వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అలౌట్ చేసి ఈ ప్రజాస్వామ్యం చేసే దాన్ని సహాయసగా అందించవలసిందిగా కోరుతున్నాం. ఇది చెప్తున్నారు. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. రుద్రరాజు కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లోనే షర్మిల కూడా రాబోతున్నారు. షర్మిల కూడా ఇక్కడ కూర్చునే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. దాదాపు గంట సేపు మనం షర్మిల వచ్చే విజువల్స్ కూడా చూడొచ్చు. పూర్తిగా షర్మిల కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆవిడ దాదాపు గంట సేపు ఇక్కడ దీక్షలో కూర్చునే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి సెక్రటరీకి వెళ్ళే అవకాశం చాలా కనిపిస్తుంది. అయితే ఇతర కాంగ్రెస్ పార్టీ షర్మిలతో పాటు ఇతరకు సంబంధించిన నేతలంతా కూడా ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వస్తున్నారు. షర్మిల దాదాపు గంట సేపు ఇక్కడ దేశంలో కూర్చునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇక్కడ నుంచి చలో సెక్రటరీకి వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్న
తగ్గన పరిస్థితి పూర్తిగా షర్మిల ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, చలో సెక్రటరీకి వెళ్ళి తీరుతామంటూ భీష్మించుకున్నారు. బయట పోలీసులు పహారా ఎక్కువ ఉండడంతో షర్మిల దీక్షలో కూర్చున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. పూర్తిగా షర్మిల అయితే దీక్షలో కూర్చున్నారు. 1 అవర్ పాటు ఇక్కడ ఉంటారు. ఇక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత చలో సెక్రటరీకి వెళ్ళే అవకాశం ఉంది. ముందుగానే ఆవిడ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉన్నట్టయితే ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఇతర కాంగ్రెస్ షర్మిలతో పాటు రుద్రరాజు కానీ ఇతర నేతలంతా కూడా ఇక్కడ కూర్చున్నారు. ఎన్ఐసీకి సంబంధించిన నేతలు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవల్లి కానీ, లేకపోతే శంకర పద్మశ్రీ కానీ, వీళ్ళంతా కూడా షర్మిల వెనకాతలు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు అరగంట పాటు వాళ్ళు చర్చించారు. లోపల చర్చించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాగ కార్యాచరణని పూర్తి చేయాలనే దాంట్లో వాళ్ళంతా ఉన్నట్టయితే తెలుస్తుంది. పూర్తి ఉద్రిక్త వాతావరణం అయితే ఆంధ్రరత్న భవన్లో కల్పిస్తుందనే చెప్పొచ్చు. దగా కాదు డిఎస్సి కావాలంటూ కూడా షర్మిల చెప్తున్న పరిస్థితి. వీ వాంట్ మెగా డిఎస్సి అంటూ ఒక ఫ్లెకార్డును కూడా షర్మిల చేత పట్టుకుని నిరసన అయితే తెలియజేస్తున్న విజువల్స్ అయితే మనం చాలా క్లారిటీగా చూస్తున్నాము. నిన్న రాత్రి 8:30కి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి షర్మిల వచ్చారు. అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఇతర పార్టీ నేతలకు సంబంధించి ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం రాష్ట్ర క్యాడర్ తోటి ఇప్పటికే ఆవిడ మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిరుద్యోగులకి జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. వైసీపీ నుంచి హామీని అమలు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రులు ఇళ్లలో కానీ ఇతర ఇవన్నీ కూడా ముట్టడించిన పరిస్థితి. కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. దీని నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు 23,000 పోస్టులు ఉంటే మెగా డిఎస్సికి సంబంధించి కేవలం 6,000 పోస్టులకు ఇవ్వడం పైన ఆవిడ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీ వాంట్ మెగా డిఎస్సి అంటూ కూడా యూత్ కాంగ్రెస్ తయారు చేసిన పోస్టులు ఆవిడ చూపిస్తున్న పరిస్థితి ఉంది. లైవ్ లో కూడా మనం చూడొచ్చు. రామ్దాస్ రైట్, ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఎక్స్క్లూజివ్ గా ఆర్టిస్ట్ పట్టిస్తున్నాం. వైఎస్ షర్మిల ఆంధ్రరత్న భవన్ వద్ద ఆందోళన చేసిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆమె మెగా డిఎస్సి కోరుతూ ఆందోళన చేస్తోంది. నిన్న నేరుగా ఢిల్లీ నుంచి రాగానే గన్నవరం విమానాశ్రయం నుంచి ఆమెను పోలీసులు వెంబడిస్తున్నారు. అయితే హౌస్ అరెస్ట్ చేశారనే నేపథ్యంలో ఆమె ఆంధ్రరత్న భవన్ చేరుకుని అక్కడే బస చేసింది. రాత్రంతా కూడా అక్కడికే కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఇక్కడికక్కడ ఏపీ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అలాగే ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మెగా డిఎస్సి కోరుతూ నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందనుకో ఆందోళన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నిన్నంతా కూడా ఉద్రిక్తంగా ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా పూర్తిగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి. ఆంధ్రరత్న భవన్ చుట్టూ వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. చలో సెక్రటేరియట్కు పిలుపునివ్వడంతో షర్మిల అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం షర్మిల ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు వచ్చి అక్కడే ఆంధ్రరత్న భవన్ ఎదుటే ప్రస్తుతం దీక్ష చేస్తున్నారు. అక్కడే ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆమెతో పాటు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సిడబ్ల్యూసీ సభ్యుడు కూడా ఆమెతో ఆందోళనలో పాల్గొంటున్నారు. వీ వాంట్ మెగా డిఎస్సి, అలాగే మెగా డిఎస్సి ప్రకటించాలి, నిరుద్యోగులను మోసం చేసిన జగన్ ప్రభుత్వం అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులను ప్రదర్శిస్తూ అక్కడ షర్మిల ఆందోళన చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. షర్మిల చలో సెక్రటేరియట్కు పిలుపునివ్వడంతో ప్రస్తుతం విజయవాడలో హై టెన్షన్ క్రియేట్ అయింది. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడకు చేరుకునేందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మరికొద్దిసేపట్లో ఆమె ఆందోళన నిర్వహించి ఇక్కడి నుంచి సెక్రటేరియట్కు పిలుపునివ్వడంతో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కట్టా కూర్చో, బ్రదర్ అందరు కూర్చోనమ్మా, కూర్చోమ్మా, దయచేసి కూర్చోండి, కూర్చో. రైట్, ఏపీ కాంగ్రెస్ లో ఆందోళన పర్వం మొదలైంది. ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలుపెట్టింది. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ పిసిసి చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
ఆందోళన నిర్వహిస్తున్నారు. చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. కుమారుడి వివాహానంతరం నేరుగా ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఇక రాజకీయ రంగంలోకి దిగారు. వెంటనే ఆమెను గన్నవరం నుంచి పోలీసులు వెంబడించారు, హౌస్ అరెస్ట్ చేశారంటూ గ్రహించి కేవీపీ ఇంటికి వెళ్లకుండా ఆమె రాత్రంతా కూడా ఆంధ్రరత్న భవన్లో నిద్రించారు. మెగా డిఎస్సి వేస్తామని జగన్ సర్కార్ మోసం చేసిందని షర్మిల మండిపడ్డారు. అయితే షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు, ఆమెను అక్కడే నిర్బంధించారు. ఇక ఆంధ్రరత్న భవన్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. షర్మిలను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందరూ కూర్చోకపోతే వెనకాల డెప్త్ వెనక్కి వెళ్ళాలి. రాకేష్ నువ్వు చెప్పమ్మా, అందరూ కూర్చోవాలి, జెండాలు వెనక్కి వెళ్ళాలి. వెనక్కి తీసుకెళ్ళండి. కూర్చో బ్రదర్, కూర్చోండి. అమ్మ కూర్చోండి, నువ్వు కూర్చో. నిల్చుంటే వెనక అందరూ నిల్చుంటారు. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. నాకు ఒక్కరు నిల్చుంటే అందరూ నిల్చుంటారు వెనకాల. దయచేసి కూర్చోండి. జెండాలు వెనక్కి వెళ్ళండి, జెండాలు లాస్ట్ లో. బోగినాడు ఒక్కరు లేసినా అందరూ మన వెనకాల లేస్తారు, ఎవరు లేదండి. మీరు కూర్చోవాలి. రాకేష్ నువ్వు చెప్పమ్మా, అందరూ కూర్చోవాలి, జెండాలు వెనక్కి వెళ్ళాలి. నిల్చోవద్దు దయచేసి. మీరు నిల్చోవాలంటే వెనక్కి వెళ్ళిపోండి, లాస్ట్ లోకి. కూర్చునే మాత్రం కూర్చోండి. ఏపీలో 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6,000కి నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలంటూ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. మెగా డిఎస్సిని కోరుతూ ఆమె పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడలో హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. పెద్ద ఎత్తున భారీగా పోలీసులు మోహరించారు. షర్మిలను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. వైసీపీ నియంత్రణ పాలనలో మెగా డిఎస్సి దగా చేశారంటూ షర్మిల ఆరోపించారు. నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని, తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారంటూ షర్మిల ఆరోపిస్తున్నారు. ఇనుప కంచెలు వేసి బందీలు చేశారని, నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టు చేస్తారంటూ షర్మిల ప్రశ్నించారు. మొత్తం మీద 23,000 పోస్టులకు బదులు 6,000 పోస్టులతోనే డిఎస్సి ఏర్పాటు చేయడాన్ని ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సి కోర్టు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తున్నారు, ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు షర్మిల రాత్రంతా కూడా ఆంధ్రరత్న భవన్లోనే నిద్రించారు. ఇక అక్కడి నుంచి నేరుగా ఆమె సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆంధ్రరత్న భవన్ ఆవరణలోనే ఆమె ఆందోళన దీక్షకు పూనుకున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా షర్మిలతో పాటు సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు కూడా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకొని షర్మిలకు మద్దతు తెలుపుతూ ఆమెకు అనుకూలంగా అక్కడే ఉన్నారు. తులసిరెడ్డి కూడా ఉన్నారు. అలాగే చాలా మంది సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం షర్మిల ఆందోళన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమంటే తమను నిర్బంధాలకు గురి చేసి అరెస్ట్ చేస్తారా అంటూ షర్మిల ఆరోపిస్తున్నారు. 23,000 పోస్టులకు బదులు 6,000 పోస్టులతో డిఎస్సి చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలంటూ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలువనివ్వడంతో విజయవాడలో అయితే ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం షర్మిలను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. మరికొద్దిసేపట్లో ఆమె సెక్రటేరియట్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వందలాది మంది పోలీసులు ఆంధ్రరత్న భవన్ పరిసర ప్రాంతాల్లో మోహరించున్నారు. షర్మిల సెక్రటేరియట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కనుక అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఎక్కడికక్కడ యూత్ కాంగ్రెస్ అలాగే స్టూడెంట్ వింగ్ నేతల్ని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ఉదయం నుంచి కూడా
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విజయవాడలో. ప్రస్తుతం షర్మిల ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. వి వాంట్ మెగా డిఎస్సి, జగన్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేస్తుందంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. షర్మిలతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రస్తుతం ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కుమారుడి వివాహం కాగానే నేరుగా ఆమె ఇక రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటున్నారు. ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆమె నేరుగా గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకొని అక్కడి నుంచి ఆంధ్రరత్న భవన్కి వచ్చారు. ఆంధ్రరత్న భవన్ నుంచి నిన్నటి నుంచి కూడా ఆందోళన చేపట్టారు. రాత్రంతా కూడా ఆంధ్రరత్న భవన్లోనే నిద్రించారు. ఉదయం తిరిగి అక్కడి నుంచే తన ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రరత్న భవన్ ఆవరణలోనే ప్రస్తుతం షర్మిల ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఆమె మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. చలో సెక్రటేరియట్కు పిలుపునివ్వడంతో అక్కడ పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తోంది. మొత్తం మీద షర్మిల ఆందోళనను అదుపు చేసేందుకు ప్రభుత్వం కూడా భారీగా పోలీసులను మోహరించిన పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ నేతలను ఇక్కడెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా డిఎస్సి విషయంలో నిరుద్యోగులను మోసం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా షర్మిల అలాగే సీనియర్ నేతలు కాంగ్రెస్ నేతలు రుద్రరాజు, తులసిరెడ్డి అలాగే ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రస్తుతం షర్మిలతో కలిసి అక్కడే బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, మెగా మెగా డిఎస్సి, 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 మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి, 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 జాబ్ క్యాలెండర్ ను 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 వెంటనే విడుదల చేయాలి. We want జస్టిస్, 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 we want జస్టిస్. నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ డౌన్ డౌన్, నిరుద్యోగులను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి 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 గవర్నమెంట్ డౌన్ డౌన్. we want జస్టిస్, we want మెగా డిఎస్సి, we want మెగా డిఎస్సి, we want జస్టిస్, we want జస్టిస్, we want డిఎస్సి, we want మెగా డిఎస్సి, we want మెగా డిఎస్సి, we want 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 మెగా డిఎస్సి, 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 we want మెగా డిఎస్సి.
Down, down. 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 Zindabad. 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 Raddillali. We ఎస్ వైఎస్ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునివ్వడంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆంధ్రరత్న భవన్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. షర్మిలను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. షర్మిల ఉన్న ఆంధ్ర భవన్ ను వందలాది పోలీసులు చుట్టుముట్టారు. ఇక్కడిక్కడ కాంగ్రెస్ నేతల అరెస్టులు కొనసాగింది. రాత్రి నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. కుమారుడి వివాహానంతరం నిన్న గన్నవరం చేరుకున్నారు షర్మిల. అక్కడి నుంచి ఆమెను పోలీసులు వెంబడించారు. హౌస్ అరెస్ట్ చేస్తారని గ్రహించి కేవీపీ ఇంటికి వెళ్లకుండా రాత్రంతా ఆంధ్ర భవన్లోనే నిద్రించారు షర్మిల. మెగా డిఎస్సీ వేస్తామని జగన్ సర్కార్ మోసం చేసిందంటూ ఆమె ఆరోపించింది. ఇక పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మెగా డిఎస్సీ నిర్వహించాలంటూ షర్మిల పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం కేవలం 6,000 పోస్టులకే పరిమితం చేస్తూ డిఎస్సీ నిర్వహిస్తుందంటూ నిరుద్యోగులను మోసం చేసిన జగన్ సర్కార్ క్షమాపణ చెప్పాలంటూ షర్మిల ఆరోపించారు. నిలదీసిన తమపై నిర్బంధాలు విధించి ఎక్కడెక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారని పోలీసులతో అడ్డుకుంటున్నారంటూ షర్మిల ఆరోపించారు. జగన్ సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మెగా డిఎస్సీ నిర్వహించాలంటూ షర్మిల ఆందోళన చేపట్టారు. ఆమె ఆందోళనకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు విజయవాడకు రావడానికి ప్రయత్నించడంతో అరెస్టులు చేశారు. ఇటు చలో సెక్రటేరియట్కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతానికి ఆంధ్రరత్న భవన్ చుట్టూ పోలీసులు మోహరించున్నారు. షర్మిల సెక్రటేరియట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కనుక అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. షర్మిలతో పాటు కొంతమంది ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆంధ్రరత్న భవన్ వద్ద షర్మిల అక్కడే ఆ భవన ఆవరణలో ఆందోళన చేస్తున్నారు. వి వాంట్ మెగా డిఎస్సీ, వి వాంట్ జస్టిస్, నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ ఆమె ఆందోళన చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. మరికొద్దిసేపట్లో షర్మిల సెక్రటేరియట్ వైపు బయలుదేరే అవకాశాలున్నాయి. ఆమె సెక్రటేరియట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కనుక అడ్డుకునేందుకు పోలీసులు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ వందలాది మంది పోలీసులు ఆమె అరెస్టుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓవైపు షర్మిల సెక్రటేరియట్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా సెక్రటేరియట్ వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఆంధ్రరత్న భవన్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి సురేంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒకసారి మనం చూస్తున్న దృశ్యాలు, షర్మిల ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి షర్మిల కూడా ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆంధ్రరత్న భవన్ వద్ద చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. షర్మిలను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. భారీగా టెన్షన్ క్రియేట్ అయిన పరిస్థితి విజయవాడలో కొనసాగుతుంది. పూర్తిగా ఇక్కడ అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న రాత్రే షర్మిల రావడంతో భారీగా దాదాపు 800 పైన పోలీసులు అయితే ఇక్కడ మోహరించారు. అయితే అందరినీ దాటుకొని కూడా చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. రాత్రి నుంచి కూడా మెయిన్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న పరిస్థితి. అయితే 10 గంటల తర్వాత ఖచ్చితంగా చలో సెక్రటరీకి వెళ్తామని చెప్పి షర్మిల ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే చాలా మంది నేతలు కూడా ఎక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. షర్మిల ఉదయం 10 గంటల నుంచి కూడా ఇక్కడ ఆంధ్రరత్న భవన్ లో దీక్షకైతే కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు. వి వాంట్ మెగా డిఎస్సీ అంటూ ఒక బోర్డుని పట్టిన నిరసన కూడా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు అంటే 2019కి ముందు ఆయన
పాదయాత్ర చేస్తున్న సమయంలో నిరుద్యోగులకు అండగా ఉంటాను, మెగా డిఎస్ ఇస్తానంటూ ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా హామీని కూడా పక్కన పెట్టారంటూ షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగులకు అండగా ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్లో ధర్నా చేస్తున్నారు. అనంతరం వెనక తగ్గేది లేదు, ఖచ్చితంగా జనరల్ సెక్రటరీకి వెళ్తామని చెప్పారు. అయితే షర్మిల బయటకు అంటే కాంగ్రెస్ పార్టీ కళ్ళ నుంచి బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ తప్పదని కూడా పోలీసులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం రుద్రరాజు కానీ లేదా మస్తాన్ వల్లి కానీ ఇటువంటి నాయకుల్ని ఇప్పటికీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే మళ్ళీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మళ్ళీ రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరిని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాకుండానే అరెస్ట్ చేసి పోలీసులు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతమందిని అరెస్ట్ చేసినా ఖచ్చితంగా సెక్రటరీకి మేము వెళ్తాము, మా నిరుద్యోగుల సమస్యలు అయితే తెలియజేస్తామంటూ షర్మిల చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వీ వాంట్ మెగా డిఎస్సీ అంటూ వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. 10 లక్షల మంది డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి అంటూ కూడా వాళ్ళు ఫ్లెకార్డులు పట్టుకున్నారు. నిరుద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, జగన్ మామ అంటూనే పూర్తిగా మోసం చేసినట్టు కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా షర్మిల కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతుంది. మీడియాతో మాట్లాడిన తర్వాత ఆవిడ జనరల్ సెక్రటరీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. పెద్ద ఎత్తున షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. షర్మిల కూడా ఎవరి రోలోనే మొదట కూర్చొని ఆవిడ ఆందోళన చేస్తున్నారు, ఆవిడ నినాదాలు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు ఆవిడ చెప్తున్న పరిస్థితి, వెనకడి వేసేది లేదు, ఖచ్చితంగా సెక్రటరీకి వెళ్తామని షర్మిల అయితే చెప్తున్నారు. రామదాస్ సురేంద్ర, షర్మిల సెక్రటేరియట్ వైపు వెళ్ళబోతుందా? ఎంతసేపు ఇక్కడ ప్రస్తుతం అక్కడ ఆందోళన నిర్వహించే అవకాశం ఉంది? ఎస్, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. షర్మిలతో పాటు కొంతమంది సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఇక్కడ ఎంతసేపు ఆందోళన నిర్వహిస్తారు? ఇటు నుంచి మళ్ళీ సెక్రటేరియట్ వైపు ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారా? ఏం జరుగుతుంది? ఖచ్చితంగా రామదాస్ ఇప్పటికే చెప్పారు, ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని వారికేట్లు పెట్టినా ఆవిడ రాత్రే ట్విట్టర్లోనే ఆవిడ చెప్పిన పరిస్థితి, అరెస్టులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారా అని. రాజశేఖర రెడ్డి బిడ్డని ఎవరు ఎన్ని చేసినా నన్ను భయపెట్టలేరు, ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున మేము ఉంటామని చెప్పి ఆవిడ ట్విట్టర్లోనే ఆవిడ పేర్కొన్నారు. రాత్రి ఇక్కడ చేరుకున్నారు, ఎంతమంది వచ్చినా అడ్డుకునేది లేదు అంటే చాలా క్లారిటీగా చెప్పారు. ఉదయాన్నే 10 గంటలకి అయితే షెడ్యూల్ వెళ్లాల్సి ఉంది. అయితే భారీగా పోలీసులు మోహరించారు, అన్ని చోట్ల అందరినీ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడే ఒక అరగంట సేపు నిరసన తెలియజేసి ఇక్కడ నుంచి మీడియాతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా చలో సెక్రటరీకి వెళ్తామని చెప్పి ఇప్పటికే షర్మిల అయితే చెప్పిన పరిస్థితి. ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆవిడ ప్రత్యేక సమావేశం అయ్యారు తన ఛాంబర్ లో. సమావేశం ఇటువంటి కార్యాచరణకు వెళ్ళాలి, ఎందుకంటే దాదాపు 800 మంది పోలీసులు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చుట్టుపక్కల ప్రదేశాలు ఉన్నారు. అక్కడ కాకుండా మళ్ళీ సెక్రటరీ దగ్గర కూడా భారీగా పోలీసులు నేపథ్యంలో ఎలా వెళ్ళాలనే దాని మీద ఒక కార్యాచరణ అయితే రూపొందించుకున్నారు. ఇక్కడ అరగంట ధర్నా చేసిన తర్వాత పూర్తిగా వాళ్ళ నిరసన తెలియజేసిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు ఎక్కుతారు. రోడ్డు ఎక్కితే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే గుంటూరుకి సంబంధించిన ఎస్పీ అయితే ఒక ఆదేశాలు జారీ చేశారు. మీరు ఒక్కరు రావాలనుకుంటే ఖచ్చితంగా రండి, మేమే సెక్రటరీలో తీసుకెళ్తాము, వినతిపత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే కారులో ఒక్కరు వెళ్ళండి, ఇతర నాయకులు ఎవరు కూడా ఇతర కార్యకర్తలు ఎవరు కూడా రాకూడదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అయితే విజయవాడ నగరానికి సంబంధించి ఇక్కడ సిపి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంపించే అవకాశం అయితే లేదని చెప్పాలి, చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశం ఏమో రెండు విజయవాడలో సెక్షన్ 140 కూడా సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి అనుమతులు లేవంటే ఇప్పటికే చెప్పారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ బయట అయితే పోలీసులు ఎవరిని రాకుండా పోలీసులు క్లోజ్ చేసిన పరిస్థితి, గేట్లు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. గేట్ ముందే ఇప్పటికే హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. అలాగే ఇటు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ వాళ్ళకి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం షర్మిల ఉన్నటువంటి క్యాంపు దగ్గర కూడా భారీగా ఆంధ్రరత్న భవన్ చుట్టూ పోలీసులు మోహరించారు. ఇంకా అటు సెక్రటేరియట్ వద్ద ఎట్లాంటి ఆంక్షలు ఉన్నాయి, అలాగే ప్రస్తుతం షర్మిల శిబిరం వద్ద ఎట్లాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? పూర్తిగా షర్మిలకు సంబంధించి ఎవరిని కూడా బయటికి రామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అనుమతులు లేవంటున్నారు, ఎవరైనా వస్తే అరెస్ట్ చేస్తున్నామట. అయితే నేను రాత్రి ఇక్కడికి చేరుకున్నారు అంపాపురం. అంటే ఫస్ట్ షర్మిల బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆవిడ